రవితేజ నటిస్తున్న తాజా చిత్రం మాస్ జాతర. టాలీవుడ్లో కాకి పాత్రల్లో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చి మరపురాని విజయాలు అందుకున్న హీరోల్లో మాస్ రాజా రవితేజ ఒకడు. అతడు విక్రమార్కుడు, పవర్, క్రాక్ సినిమాల్లో పోలీస్ పాత్రలను ఎంత గొప్పగా పండించాడో అవి ఎంత పెద్ద విజయాలు సాధించాయో తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ అతను కాకి చొక్కా తొడిగాడు. సామాజ వర్గమన రైటర్ భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం కానున్న మాస్ జాతరలో రవితేజ పోలీస్ పాత్ర చేస్తున్న విషయం వెల్లడైంది. ఈ సినిమా టీజర్ని ఈ రోజు ఉదయం లాంచ్ చేశారు. ఈ గ్లిమ్స్ వీడియో అదిరిపోయే రేంజ్లో ఉంది. రవితేజ మాస్ పోలీస్గా కనిపించాడు. చాలా స్టైలిష్ లుక్లో పవర్ఫుల్ పోలీస్గా కనిపించాడు. ఇక ఈ టీజర్కి భీమ్స్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా దుమ్ము రేపింది. కాకి డ్రెస్ వేసుకొని స్టైల్గా నడుచుకుని వస్తున్న రవితేజ లుక్ అదిరిపోయింది. ఈ సినిమా కోసం లుక్ మీద మాస్ రాజా ప్రత్యేక దృష్టి పెట్టినట్లే కనిపిస్తుంది. రవితేజ కాకి డ్రెస్ వేశాడంటే పర్ఫార్మెన్స్ అదిరిపోతుంది అనడంలో సందేహం లేదు. ఇప్పుడు వదిలిన టీజర్లో కూడా అదే స్థాయిలో ఉంది. దాంతో అభిమానులకు కూడా రెట్టించిన ఉత్సాహం వస్తుంది. ఈ టీజర్తో సినిమా మీద అంచనాలు పెరిగాయి. గత ఏడాది మిస్టర్ బచ్చన్తో చేదు అనుభవం ఎదుర్కొన్న మాస్ రాజా ఈ చిత్రంతో బలంగా బౌన్స్ బ్యాక్ అవుతున్నాడని భావిస్తున్నారు ఫ్యాన్స్. రవితేజ పోలీస్ పాత్ర చేసినప్పటికీ ఈ సినిమా మరీ సీరియస్గా ఏమీ సాగదని, ఎంటర్టైనింగ్గా సాగుతుందని అంటున్నారు. వరుస విజయాలతో ఊపు మీదున్న సితారా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని రూపొందించింది. వేసవిలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక రవితేజ అంటే మాస్ మహారాజాగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. కాబట్టి మాస్ సినిమాలు అతనికి చాలా బాగా కలిసి వస్తాయని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఏది ఏమైనా ఇప్పుడున్న కమర్షియల్ డైరెక్టర్లందరూ రవితేజతో సినిమాలు చేసి సూపర్ సక్సెస్లను అందుకోవాలని చూస్తున్నారు. బడా నిర్మాణ సంస్థలు సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ మూవీని నిర్మిస్తున్నారు. తెలంగాణ నేపథ్యం ఆధారంగా రూపొందిన కథతో ఈ సినిమా రాబోతుంది. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తుండగా డాన్సింగ్ క్వీన్ శ్రీలీల ఫీమేల్ లీడ్ రోల్ నటిస్తుంది. ఇతర నటీనటుల గురించి తెలియాల్సి ఉంది. ఇక ఈ గ్లిమ్స్ తో మాస్ రాజాభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి. మరి ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.